అనేకసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టాయి. రైతుల రుణాన్ని మాఫీల విషయంలో చేసిందేదో ఇప్పటికి 2 సంవత్సరాల్లో 2 విడతలు చేశామని చెప్పారు. మిగిలిన 2 విడతలైన వితిన్ 1 మంత్లో పూర్తి చేసి రైతులు రీషెడ్యూల్ చేసుకునే విధంగా రుణాలు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇక ఖమ్మం పట్టణానికి, ఖమ్మం జిల్లా ప్రాంతానికి వస్తే అనేక ప్రాజెక్టులు మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ఖమ్మం జిల్లాలో చేపట్టడం జరిగింది. చేపట్టిన అన్ని ప్రాజెక్టులని ఆయన మరణం తర్వాత పైపులు రోడ్ల పక్కన కనిపించడం తప్ప ఏ నాదుడు కూడా ఆ పైపులు లేచేసి వాటర్ రైతాంగానికి ఇవ్వాలనే తాపత్రయము, కృషి ఎవరికీ కనిపించలేదు. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ, ఈనాడు తెలంగాణ బిడ్డల బతుకులు బాగు చేస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కానీ ఈ ఖమ్మం జిల్లా గోడు వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఖమ్మం జిల్లాకి వచ్చి ఈ ప్రజల కష్ట సుఖాలు ఏంటి, ఇలా బాగులేంటి, వీళ్ళు ఏ రకమైన కష్టాలు పడుతున్నారు అనేది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజుకి ఏదో దైవ దర్శనానికి 1-2 సార్లు వచ్చారు. అంతకుమించి ప్రజల గోడు వినిపించుకోవడానికి ఈ జిల్లాకు రాకపోవటం చాలా దురదృష్టకరం. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతం గిరిజనులకి ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పోడు భూముల పట్టా హక్కు కల్పించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇంకా చాలామంది అర్హులైన వాళ్ళు గిరిజనులు ఉన్నారు. గిరిజనేతరులు వాళ్ళకి పోడు భూములు సుమారు నాకు తెలిసి ఈ జిల్లాలోని ఇంకా 1,00,000 ఎకరాలు అర్హులైన గిరిజనులకు ఇవ్వాల్సి ఉంది. దాన్ని ఇవ్వాలని ఆలోచన కానీ ఇచ్చే దశలో ఏ ఒక్క నాయకుడు కూడా ఆలోచించకపోవటం చాలా బాధాకరం. అదేవిధంగా ఖమ్మం పట్టణానికి వస్తే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో 4,600 పట్టాలు పేదవారికి, అట్టడుగు జీవితాన్ని గడుపుతున్న బహుభేదవాడికి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ పేదవారికంతా చేతికి పట్టాలైతే వచ్చాయి, కానీ ఈనాటికి ఆ స్థలం ఎక్కడుందో ఆ పేదవారికి తెలియదు. స్థలమే తెలియనప్పుడు అర్హులైన 4,600 మందికి ఇల్లు ఎక్కడ కట్టిస్తారు? అదే రకంగా గోళ్లపాడు ఛానల్ ఉంది. ఈ గోళ్లపాడు ఛానల్ ఖమ్మం మొత్తానికి అన్ని నగరాలని టచ్ చేసుకుంటా మురికి కాలువ ఎక్కడ చూసినా ఆ డ్రైనేజీ 1.5 మీటర్లు స్లర్రీతో వ్యర్థ పదార్థాలతో నింపబడి ఉంటుంది. నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. దానివలన ఆ ప్రాంత ప్రజలు చాలా దుర్భిక్షమైన జీవితాన్ని గడుపుతున్న సంగతి ప్రత్యక్షంగా ఈనాడు మనం చూస్తాం. నేను సుమారుగా 4-5 సార్లు పాదయాత్ర చేసి చాలా ప్రాంతాల్లో నేను పరిశీలించాను. అధికారులకి చాలా సందర్భంలో చెప్పాను, ఉన్నతాధికారులు, కలెక్టర్ గారితో సహా. ఆనాడు అధికారులు చెప్పింది ఒకటే, ముఖ్యమంత్రి గారు ఈ నెల వచ్చే నెల వస్తున్నారు, వస్తే మొట్టమొదటి ప్రకటించేది గోళ్లపాడు ఛానల్ ఇంప్లిమెంటేషన్కి తప్పకుండా జరుగుతుందని చెప్పడం తప్ప ఆ ముఖ్యమంత్రి గారు ఖమ్మానికి వచ్చేది ఎప్పుడో, ఆ గోళ్లపాడు ఛానల్కి మోక్షం కలిగేది ఎప్పుడో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ ప్రజలు దుర్భిక్ష పరిస్థితిని ఏ ఒక్క నాయకుడు కూడా ఆలోచించకపోవటం చాలా బాధాకరం. అంతేకాదు, ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, విద్యుత్ స్తంభాలు, లైన్ల విషయంలో కానీ చాలా విషయాలు ఖమ్మం పట్టణంలో ఈనాడు పేదవాడిని పట్టి పీడిస్తున్నాయి. వీటంతటికీ స్పందన కావాలంటే ప్రజల పక్షాన పోరాటమే తప్ప వేరే మార్గము గత్యంతరం లేక రేపటి నుంచి ప్రజల పక్షాన పోరాడే కార్యక్రమాన్ని 2 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించే దాంట్లో భాగంగా ఈ నిరాహార దీక్ష నాంది మాత్రమే, ఇది అంతం మాత్రం కాదు, ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా ఖమ్మం పట్టణ ప్రజల
వసతులకి, వారు నిత్యము జీవిస్తున్న జీవానికి కావాల్సిన కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ పార్లమెంటు సభ్యుడిగా నా వంతు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల వాయిస్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి వినిపించే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. తప్పకుండా విజయవంతమయ్యే విధంగా ప్రజలు, పాత్రికేయ మిత్రులు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ